జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించడం పనికి మాలిన చర్య అని మండిపడ్డారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సౌకర్యవంతమైన పాలనను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక హైదరాబాద్ నగరాన్ని కమిషనరేట్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అని ముక్కలు చేసిందన్నారు. ప్రతి నిర్ణయాన్ని ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు తెలియకుండా రహస్య ఒప్పందాలు, నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పాలన అంటే స్థానికంగా ఉన్న సమస్యలను పరిగణలోకి తీసుకుని ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అంబేద్కర్ ఎదుట నల్ల కండువాతో నిరసన దీక్ష చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి ఎన్నికల ఉల్లంఘన చేశారని ఆరోపిస్తూ ఆయన నిరసన వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిద్దిపేట జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 3వ వార్డు నవభారత్ పబ్లిక్ స్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు 90% ఓటు వేస్తున్న అర్బన్ ఓటర్లకు మోటివేషన్ తక్కువగా ఉందన్నారు మంత్రి. ఓటు హక్కు వినియోగించుకోవడమే ప్రజాస్వామ్యానికి నిదర్శనమన్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ వద్ద బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల లాఠీచార్జ్లో పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పినా తమపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ములుగు జిల్లా బీజేపీ అధ్యక్షుడు బలరాంపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ వద్దకు తమ కౌన్సిలర్ అభ్యర్థిని ఎందుకు అనుమతించలేదని ప్రశ్నిస్తే మీకు చెప్పాల్సిన అవసరం లేదని పోలీసులు దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. జిల్లా అధ్యక్షుల హోదాలో ఉన్న అతనిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపిస్తూ రామతీర్థపు కృష్ణవేణి అనే మహిళ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. ఇతర పార్టీ అభ్యర్థులకు ఒక న్యాయం, తనకు మరో న్యాయమా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. గత ఎన్నికల్లో కూడా తన పోటీ చేశానని, అప్పుడు లేని రూల్స్ ఇప్పుడు ఎందుకు పెట్టారని ఆమె ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 4 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు సిపి రేష్మి పెరుమాల్. జిల్లాలో 31 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగినా వాటిని కంట్రోల్ చేశామన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని మోరేపల్లి గ్రామంలోని చాట్లమ్మదేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో 31.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామంలో త్రాగునీటి సమస్యను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందన్నారు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. వైద్యం కోసం ఖర్చు భరించలేని స్థితిలో ఉన్న నిరుపేదలకు ఈ నిధులు అందిస్తున్నట్లు తెలిపారు. ఆపద సమయంలో ప్రభుత్వం అందించిన ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకుని మెరుగైన వైద్యం పొందాలని ఎమ్మెల్యే సూచించారు. కోటప్పకొండను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు ఎమ్మెల్యే చెద్దలవాడ అరవింద్ బాబు. మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లా కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా తిరునాళ్ల రోడ్లను ఎమ్మెల్యే శుభ్రం చేశారు. గడిచిన 5 ఏళ్లలో కోటప్పకొండ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిపోయిందన్నారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి 6 నెలలకు ఒకసారి నిద్రలేచి రోడ్ల మీద పడతారని విమర్శించారు. శానిటేషన్ వర్కర్స్ ను అవమానించే విధంగా గోపిరెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శ్రీవారి లడ్డూ కల్తీపై హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని, శ్రీవారి ప్రసాదం కల్తీ చేయడం అపచారమన్నారు జనసేన నేత శ్రీనివాస్. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పక్కదోవ పట్టించడానికి అంబటి రాంబాబును తెరపైకి తీసుకువచ్చారని, రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. సిట్ విచారణలో లడ్డూ కల్తీ జరిగిందని, 68 కోట్ల లీటర్ల కల్తీ నెయ్యిలో 250 కోట్ల రూపాయల వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్నారు. ధనలాభం కోసం ప్రజల ఆరోగ్యాన్ని వైసీపీ గాలికి వదిలేసిందన్నారు.
ఏలూరు జిల్లా చింతలపూడి నగరవనం ప్రాంతాన్ని జిల్లా ఫారెస్ట్ అధికారి సందీప్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పరిశీలించారు. చింతలపూడి ప్రాంత ప్రజలు సేద తీరటానికి ఆహ్లాదకర వాతావరణంలో నగరవనాన్ని నిర్మించాలని ఎమ్మెల్యే సూచించారు. నగరవనం నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం నుండి ₹1,53,00,000 కేటాయించినట్లు ఫారెస్ట్ ఆఫీసర్ సందీప్ తెలిపారు. నగరవనం నిర్మాణం 2 ఏళ్లలో పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. అనంతపురం జిల్లా హీరాపూర్కు చెందిన ఫయాజ్ బాషా. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2013లో వైసీపీ ప్రభుత్వంలో జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన తాను పార్టీలో సరైన అవకాశాల కోసం ఎదురు చూశారన్నారు. పార్టీ గుర్తించకపోవడంతోనే టీడీపీలో చేరినట్లు ఫయాజ్ బాషా తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఇటీవల కడప జిల్లా నూతన టీడీపీ అధ్యక్షుడిగా భూపేష్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అనుచరుడు సూర్యప్రతాపరెడ్డి పట్టణమంతా భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. అర్ధరాత్రి పట్టణంలోని ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ప్రస్తుతం ఈ అంశంపై నగరంలో తీవ్రంగా చర్చ జరిగింది. అంబటి కుటుంబంపై దాడి చేయడం అమానుషమన్నారు. మహిళలు ఉన్నారన్న ఆలోచన లేకుండా దాడికి దిగారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం దాడులతో ఏం సాధించాలనుకుంటోందని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో క్లీన్ చిట్ రావడంతో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారన్నారు. లడ్డూలో జంతువుల కొవ్వు లేదని తేలిందని, హెరిటేజ్ పెరుగులో కల్తీ జరిగిందని నివేదిక స్పష్టం చేసిందన్నారు. లడ్డూ కల్తీ ఆరోపణల్లో నిజం లేదు కాబట్టి బీజేపీ నేతలు మౌనం వహిస్తున్నారన్నారు. టీడీపీ పోలీసుల సహకారంతోనే మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారన్నారు. మాజీ మంత్రి వైసీపీ నేత అంజద్ బాషా. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని టీడీపీ నాయకుల దాడిలో దెబ్బతిన్న జోగి రమేష్ ఇంటిని ఎమ్మెల్సీ రాహుల్తో కలిసి ఆయన పరిశీలించారు. శ్రీశైలంలో శివభక్తులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు జోగి రమేష్ ఇంటిపై దాడి చేస్తున్నప్పుడు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారని ఆరోపించారు. భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉంటే ఏపీలో మాత్రం లోకేష్ రెడ్ బుక్ అమల్లో ఉందన్నారు. ఏపీలో పాలన అస్తవ్యస్తంగా ఉందని, గవర్నర్ జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన విధించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పారిశుధ్యం విషయంలో మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డిపై కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మండిపడ్డారు. ప్రొద్దుటూరులో పారిశుధ్యం బాగాలేదని ప్రజలే చెబుతున్నారని రివ్యూ సమావేశంలో కలెక్టర్ తెలిపారు. దీనిపై వారం రోజుల్లో బయటపడేలా ప్రణాళిక వేసుకుని పారిశుధ్యం పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిలో మార్పు రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జగనన్న లేఅవుట్లలో ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చినటువంటి ఇళ్లను నిర్మించే విషయంలో అవినీతి జరిగిందని, పూర్తి నివేదిక వచ్చిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ గురుకుల పాఠశాలను రాష్ట్ర ఫుడ్ కమిషనర్ లక్ష్మారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే మెనూ మరియు స్టాక్ రూమ్ ను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం అందించే మెనూను పాఠశాల సిబ్బంది విద్యార్థులకు పెట్టకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో ఫుడ్ కమిషనర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సరుకుల స్టాక్, విద్యార్థుల మెనూలపై అసహనం వ్యక్తం చేస్తూ జిల్లా గురుకుల కోఆర్డినేటర్ కి ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని గురించి వివరించారు. హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లి బాలాజీనగర్ ఉమ్మడి డివిజన్లో డ్వాక్రా మహిళల ధర్నా చేపట్టారు. అగ్రికల్చర్ మార్కెట్ కోసం కేటాయించిన షెడ్ను ఇందిరమ్మ క్యాంటీన్ కోసం ఇచ్చారని డ్వాక్రా మహిళలు ఆందోళనకు దిగారు. 100 గ్రూపులు 1000 మంది సభ్యులకు కేటాయించిన షెడ్ తమకే కావాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ క్యాంటీన్ను మరో చోట ఏర్పాటు చేయాలని, తమకు న్యాయం చేయాలని మహిళలు నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లా జక్కపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. యూరియా సరఫరా సరైన విధంగా జరగకపోవడంతో రైతు సొసైటీకి తాళం వేసి ఆందోళన చేపట్టారు. రైతులు పంటను పండించేందుకు అవసరమైన ఎరువులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పండిన పంటకు సరైన ధర లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. గ్రామాల వారీగా యూరియా సరఫరా చేయాలని, స్థానిక రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. యాప్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, సరిపడా స్టాక్ అందుబాటులో ఉంచాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గ్రామ రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తమ పంట పొలాలను ఔటర్ రింగ్ రోడ్లో పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతంగా భూసేకరణ చేయవద్దని, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని రైతులు కోరుతూ డిప్యూటీ తహసీల్దార్ మానసికి వినతి పత్రం అందజేశారు. తమ పొలాల్లో ఏడాదికి 2 నుండి 3 పంటలు పండుతున్నాయని, ఓఆర్ఆర్తో తమ విలువైన భూములు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
తల్లి మరణించిన తన ఓటు హక్కును వినియోగించుకున్న ఆ కుమారుడి స్ఫూర్తిని పలువురు అభినందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి 18వ వార్డు రాజ్బీ అనారోగ్యంతో మరణించింది. తల్లి చనిపోయిన బాధను దిగమింగుకొని బుధవారం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు ఎండీ ఇస్మాయిల్. ఈ సంఘటన పలువురిని కంటతడి పెట్టించిన రాజ్యాంగం కల్పించిన స్ఫూర్తితో యువకుడు ఓటు హక్కు వినియోగించుకోవడం పట్ల పలువురు అభినందిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని షేరిగూడలో అధికార పార్టీ డబ్బులు పంచిందని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. పోలింగ్ కేంద్రాల వద్దనే ఓటర్లకు నగదు ఇచ్చి ప్రలోభాలకు గురి చేస్తారని అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు అత్యంత ఖండనీయమని ప్రతిపక్ష నాయకులు అన్నారు. ఓటర్ల స్వేచ్ఛను అధికార పార్టీ నేతలు దెబ్బతీశారన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మహిళా అంబులెన్స్లోనే ఓటు వేసింది. అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న ప్రేమలమ్మ 23వ వార్డు పోలింగ్ బూత్కు అంబులెన్స్లో వచ్చారు. మహిళ అనారోగ్య పరిస్థితి కారణంతో పోలింగ్ కేంద్రంలోకి రాలేని పరిస్థితిలో ఉండడంతో అధికారులు అంబులెన్స్లోనే ఓటు వేసేలా ఏర్పాటు చేశారు. అనారోగ్యంతో శరీరం సహకరించకున్నా ఓటు వేయాలని ఆకాంక్షతో అంబులెన్స్లో వచ్చిన ఓటరు ప్రేమలమ్మను ఆర్డీఓ దేవ్జా అభినందించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం 25వ వార్డులో పోలింగ్ బూత్ వద్ద డబ్బులు పంచిన కాంగ్రెస్ కార్యకర్తను బీజేపీ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ జయశ్రీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో తన ఓటును వేరే వాళ్లు వేశారంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని షేరిగూడలోని 15వ వార్డు ఓటరైన క్యామ పారిజాతకు చేదు అనుభవం ఎదురైంది. ఓటేసి తమకు కావలసిన నేతను ఎన్నుకునేందుకు గ్రామంలోని పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి క్యూలో నిలబడింది. తీరా తన వంతురాగానే ఓటు వేసేందుకు పేరు వివరాలు తెలపగా ఆ ఓటు అప్పటికే పోలైనట్లు అధికారులు తెలపగా ఒక్కసారిగా అవాక్కైంది. తాను ఓటు వేసేందుకు ఇప్పుడే వచ్చానని తెలపగా మరోసారి పరిశీలించిన అధికారులు ఓటు వేశారని చెప్పడంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి వెనుదిరిగింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజుల రామారం చౌరస్తా నుంచి సూరారం కట్టమైసమ్మ వరకు అక్రమ నిర్మాణాలను తొలగించారు అధికారులు. మిగిలిన ఆక్రమణలను సంబంధిత వ్యాపారులు స్వచ్ఛందంగా వెంటనే తొలగించుకోవాలని, వ్యాపారులు స్వయంగా తొలగించుకుంటే వారికి ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుందన్నారు. ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఫుట్పాత్ ను ఖాళీగా ఉంచాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి సూచించారు. నంద్యాల జిల్లా జోపాడు బంగ్లా మండలంలో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో స్థానికులు నిరసనకు దిగారు. మండల కేంద్రంలోని క్వార్టర్స్ లో దాదాపు 150 కుటుంబాల ప్రజలకు 3 నెలలుగా త్రాగునీరు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఆందోళనకు సిపిఐ నాయకులు మద్దతు తెలిపారు. తక్షణమే త్రాగునీరు అందించాలని, నిర్లక్ష్యం చేస్తున్న సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఆదాయ పన్ను శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని ర్యాపిడో డ్రైవర్ నుంచి ₹1,00,000 వసూలు చేసిన నకిలీ ఐపీఎస్ అధికారిని తిరుపతి జిల్లా అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ ఎన్ఐఏలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారిని చెప్పి బాధితుడిని మాయమాటలతో నమ్మించిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బాధితుడి ఫిర్యాదుతో కె సురేష్ కుమార్ అలియాస్ సూర్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని వడ్డీశ్వరంలో ఓ మహిళ మెడలో నుంచి 40 గ్రాముల బంగారు గొలుసు లాక్కెళ్లిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. షాప్కు వెళ్లిన మహిళ మెడలో నుంచి సుభాష్ అనే వ్యక్తి బంగారు గొలుసు లాక్కెళ్లాడు. రంగంలోకి దిగిన తాడేపల్లి పోలీసులు కేవలం 24 గంటల వ్యవధిలోనే నిందితుడు సుభాష్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సుభాష్ ఆన్లైన్ ట్రేడింగ్ లో డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలయ్యారని, అప్పులు తీర్చేందుకు దొంగగా మారాడని పోలీసులు వివరించారు. హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. చాపెల్ రోడ్లోని మల్లారెడ్డి హాస్పిటల్లో పనిచేసే నర్స్ విధులు ముగించుకుని వెళ్తుండగా గోల్డ్ చైన్ లాక్కెళ్లాడు చైన్ స్నాచర్. శిరీష అనే మహిళ మెడలో ఉన్న 2.5 తులాల గోల్డ్ చైన్ గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. హైదరాబాద్లో 35 లక్షల గంజాయి సీజ్ చేశారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్. ఎస్ఆర్ నగర్ పోలీసులు 70 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రెట్టింపు డబ్బు ఇస్తామని 33 లక్షల నగదు కాజేసిన అంతర్రాష్ట్ర ముఠాను కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రొద్దుటూరుకు చెందిన గంగాప్రసాద్ తన స్నేహితుడి ద్వారా పరిచయమైన పులివెందులకు చెందిన గంగులయ్య మరో 4 అంతర్రాష్ట్ర ముఠాను కలిశారు. 33 లక్షల నగదు ఇస్తే 50 లక్షల బ్యాంకు ఖాతాకు వేస్తామని ముఠా సభ్యులు నమ్మబలికి గంగాప్రసాద్ నుంచి డబ్బులు తీసుకుని చిత్తు కాగితాలు ఉన్న బ్యాగ్నిచ్చారు. ఇది గుర్తించిన గంగాప్రసాద్ తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయగా కత్తితో బెదిరించి డబ్బుతో ముఠా సభ్యులు ఉడాయించారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామానికి చెందిన చిలక సాయి తేజ ధనశివలింగాన్ని రూపొందించాడు. 5 సార్లు శబరిమల యాత్రకు కాలినడకన వెళ్లి దర్శనం చేసుకున్న సాయి తేజ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ కూడా చేశారు. అయితే అరుణాచలం దర్శనం తర్వాత శివయ్య కళలో కనిపించి ధన శివలింగాన్ని రూపొందించి ఇవ్వమన్నట్లు చెప్పినట్లు తెలిపాడు. దీంతో 50 రోజుల పాటు రూపాయి 5, 10 రూపాయల నాణ్యాలతో సుమారు 1,25,000 రూపాయల విలువైన నాణ్యాలతో ధన శివలింగాన్ని తయారు చేశారు. తయారు చేసిన శివలింగాన్ని దక్షిణ కాశీ అయిన పట్టిసీమలో మహాశివరాత్రి రోజున వీరభద్రస్వామి ఆలయంలో ప్రతిష్ఠించనున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల క్షేత్ర పాలకులైన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. గురువారం నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే ఆలయం ప్రాకారాలకు రంగులు వేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు. స్వామివారి వాహనాలకు మెరుగులు దిద్దుతున్నారు. ఆలయం ముందు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో రామజన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పద్మభూషణ్ సాధ్వి రితంబర నిర్మాత బండ్ల గణేష్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి దర్శించుకున్నారు. సుఫల రైతు పాదయాత్రలో భాగంగా మోపిదేవి ఆలయం నుండి అయోధ్య వరకు 8 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టారు. ఏలూరు జిల్లా జీరుగుమిల్లి మండలంలో కొండ చిలువలు కలకలం రేపాయి. లక్ష్మీపురం గ్రామంలోని నవభారత్ రోడ్డులో రైతు తన పొలంలో మొక్కజొన్న సాగుకు సిద్ధం చేస్తుండగా 3 భారీ కొండ చిలువలు బయటపడ్డాయి. ఒక్కసారిగా 3 పాములు కనిపించడంతో రైతులు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వాటిని హతమార్చారు. ఎవరికి ఎలాంటి హాని కలగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.